హైదరాబాద్లోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం ఉండటం కలకలం రేపింది. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని నాంపల్లి మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. 7 ఏళ్లుగా ఆ ఇంటిలో ఎవరూ లేరని, యాజమాని విదేశాల్లో ఉన్నారని స్థానికులు తెలిపారు. అస్థిపంజరం ఎవరనేది కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్రికెట్ బాల్ ఆ ఇంట్లో పడడంతో తీసుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. లోపల అస్థిపంజరాన్ని వీడియోలో రికార్డ్ చేశారని, అది వైరల్ కావడంతో యువకుణ్ణి పోలీసులు విచారించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బీరంగూడ కమాన్ సమీపంలో ఓ బట్టల షోరూంలో 3వ అంతస్తులో లిఫ్ట్ తెగి కింద పడింది. స్టిక్కరింగ్ పనిచేసేందుకు 14 మంది కార్మికులు వచ్చారు. ప్రమాదంలో అందులో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కాళ్లు చేతులు విరిగి కార్మికులు చికిత్స పొందుతున్న షోరూం యాజమాన్యం ఇంతవరకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తాను అడ్వకేట్ ని అంటూ షాప్ యాజమాని బెదిరిస్తున్నాడంటూ కార్మికులు ఆరోపించారు. NTR नगर से आई सर। एक शॉपिंग मॉल में काम है बोले तो हम लोग 14 मेंबर्स आए सर। परसों रात को आए थे सर, कल रात को आने के बाद हम लोग जो भी है काम शुरू कर दिए, सब हो गया था। फिर हम लोग सोचे 10 बजे को काम खत्म करके जाएंगे बोल के सोचेगा, तो हम लोग लिफ्ट के तरफ जा रहे थे, स्टेप्स के तरफ जा रहे थे। उसमें से एक जना बोला कि वहाँ लिफ्ट है, लिफ्ट में जाओ बोल के बोले। तो ये नहीं बोले कि उसमें इतने कैपेसिटी जा सकते, इतने आदमी जा सकते, नहीं बोले। और लिफ्ट भी काफ़ी बड़ा था, तो हम लोग पूरे अंदर गए। अचानक लिफ्ट ऑन करे तो एक सेकंड बस लिफ्ट नीचे को आ गया। बेसमेंट में इतना बड़ा आवाज हुआ सर, हमारे सारे दोनों पाँव बिल्कुल काम नहीं कर रहे, हम उठ ही नहीं सके बिल्कुल। 14 जने में खाली 4 से 5 जने खड़ सके, बाकी 9 जने बिल्कुल पाँव के जरिए खड़ नहीं सकते। सब एक को तो फुल फ्रैक्चर हो गया बोल रहे थे, और बाकी हम तो नहीं चल सकते सर। కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పాలన ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. వ్యవస్థలు కొంతమంది ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఇదంతా ఏడాది కాలంలోనే చేశారని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం క్రియేట్ చేసిన అసలైన రికార్డు ఇదేనని ఎద్దేవా చేశారు. ప్రజల్లో రోజురోజుకు అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పారు. వైసీపీ నేతలు కార్యక్రమానికి పోకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, మీ కార్యకర్తలు మీ గుండాల్లాగా బిహేవ్ చేసి పోలీసు వీళ్లను తరివేసి పోలీసు వేహలను తిరిగేసి తగలబెట్టినట్లు ఇది గుర్తు తెచ్చుకోండి. మరి ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా బిహేవ్ చేయలేదే. లీగల్గా ఏం చేయాలనో కేసులు దానికి తగినట్టు పెట్టారు జరిగిన దాని మీద. నువ్వేమి ఈరోజు చేస్తున్నావు, ఈయన చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు అధికారంలోకి వచ్చాక. ఒక్కసారి ఇక్కడ చూడండి, ఆ వీడియో చూడండి. పోలీసులు బుజ్జగిస్తున్నారు. అతను తెలుగు యువత తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట. అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, తెలుగు యువత నాయకుడు శివ అంట పేరు. అతను పోలీసుల ముందు అందరినీ కొడుతున్నాడు. పోలీసులు అక్కడే ఉన్నారు, అతను ఏమనట్లేదు. ఇది వీళ్ళు కూర్చున్న రాము వాళ్ళు కూర్చున్న కారు, జెండా చూడు, కారుకి ఎట్లా ఎక్కినారో రాళ్ళతో కొట్టి చూడు, జెండా చూడు. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ, ఏం చేస్తున్నారు అంటే తాడు కట్టి లాక్కుపోవాలని చూస్తున్నారు. చూడు ఎంతమంది ఉన్నారు, ఇంకా వెనకాస్తా ఉన్నారు. ఎవడు రాకూడదు. మేము ఉండేది అధికార పార్టీ, మాది అధికారం. గొంతు ఎత్తడానికి వీళ్ళు తొక్కుతాం. వాళ్ళ నాయకుల మాటల్లో ఏదొస్తుందో ఆచరణలో వీళ్ళు అది చూపిస్తున్నారు. ఎస్, తెలుగుదేశం పార్టీ లక్షణం అదే, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ధర్మంగా వ్యవహరించడం చేత కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆలోచన లేదు, పవర్ లేకొచ్చేప్పుడు ఏమేమి చేసావు ఇది ఆ ప్రామిస్ తీర్చే ఆలోచన ఎప్పుడైతే లేదో వాటి గురించి క్వశ్చన్ ఎక్కడ చేసినా తొక్కాలనే ఆ కోరిక వాళ్ళకు ఉంది.
కానీ పోలీసులు ఆ మాట ఎందుకు పూర్తిగా వాళ్ళ మాటనే విని చేస్తున్నారు? ఎందుకు న్యూట్రల్ ఫోర్స్గా వ్యవహరించలేకపోతున్నారు? మీ బాధ్యతల నుంచి మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఆ రోజు సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్కపూర్ బగ్గుమంది. మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను ఎమ్మెల్యే సామెల్ వర్గీయులు చింపివేయడంతో అగ్గిరాజుకుంది. గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి మంతుల సామెల్ వర్గాలకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల రగడతో అది మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సభ సందర్భంగా రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. $118 కోట్ల అభివృద్ధి పనులు ఎక్కడ చేశారనే ప్రశ్నకు ఎమ్మెల్యే దగ్గుపాటి స్పందించకపోవడంపై అనంతపురం మేయర్ వసీం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో నగరానికి కనబడని ఎమ్మెల్యే ఇప్పుడు ఒక్కసారిగా హాజరయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అభివృద్ధి తామే చేశామని, దానికి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. మాటల మోసుతో పదవిలోకి వచ్చిన వారికి, ప్రజల కోసం పనిచేసిన వారికి తేడా ఉందన్నారు. పార్టీ లోపమే మీపై ఎలా అభిప్రాయం ఉందో చూసుకోండంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం తమకు ఉంది, మీరు కూడా ఉన్నదే చూపించండి అంటూ ఎమ్మెల్యే దగ్గుపాటిని సవాల్ చేశారు. వైసీపీ పాలనలో ఏం చేస్తున్నారు మీరందరూ కూడా అని చెప్పి ప్రశ్నిస్తాడు ఆయన. ఆయనకి ఎన్నోసార్లు చెప్పినా నేను, మీరు ఎలక్షన్స్కి 3 నెలల ముందు వచ్చినారు, అనంతపురం నగరాన్ని ఒకసారి రండి, నేనే చూపిస్తాను ఎక్కడ ఏ రోడ్లు వేసినారు, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము, ఎన్ని సంక్షేమ పథకాలు అందించినాం గత ప్రభుత్వంలో కూడా మీకు ఎన్నోసార్లు చెప్పినాము. అయినప్పుడు వచ్చిన వెంటనే ఈ రోడ్ వేసేసినారంట, రుద్రంపేట బైపాస్ రోడ్ అంతా మేమే వేసినామని చెప్పి ప్రచారం చేసుకోవడం ఎంతవరకు సమంజసం కూడా నేను తెలియజేస్తున్నాను. రుద్రంపేట బైపాస్ రోడ్ ఈ ఫోటోలు ఏదేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేము తయారు చేయలేదు. ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఉన్నారు, ఆ స్థానికంగా నేతలందరూ కూడా ఉన్నారు. ఆ రోడ్లు పరిశీలించినప్పుడు కూడా వెళ్ళారు, ఆ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా. ఇప్పుడు నేనేమి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెట్టి వాళ్ళకి సెట్ చేసి ఏమి చూపడం లేదు. దాదాపుగా ఎన్నికల ముందు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఈ రోడ్ కూడా ఇతను వచ్చి వేసేసినాడు. ఇప్పుడు ఆయన గెలుస్తూనే ఈ రోడ్ వేసేసిన తర్వాత ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నాడు, నేను వచ్చి చేసేసినాను, ఇది ఈ రోడ్ అంతా మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తారు. ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువత రోడ్డెక్కారు. ఎన్నికల సమయంలో ఇస్తామన్న 20 లక్షల ఉద్యోగాల హామీ ఎక్కడ, నిరుద్యోగ భృతి ఇంకెప్పుడు అంటూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. కర్నూలు కలెక్టరేట్ ముందు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అర్ధనగ్న నిరసన ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. నిరుద్యోగుల నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. వారి నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు ఇంకెప్పుడు ఇస్తారని కూటమి సర్కార్ను నిలదీస్తున్న ఏఐవైఎఫ్ నాయకులతో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైన నేపథ్యంలో ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చలేదని ఈరోజైతే కలెక్టరేట్ వద్ద నిరుద్యోగ యువత ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలు ఎన్ని ఇచ్చారు, ఎందుకు నెరవేర్చలేదు కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏదైతే ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది, నిరుద్యోగ భృతి కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, 20 లక్షలు, అలాగే మరి ఎందుకోసం ఈరోజు ఇక్కడ మీరు ధర్నా చేస్తున్నారు, ఇంతమంది ఎందుకోసం వచ్చినట్లు, మీ సమస్యలు ఏంటి? ఈరోజు ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో, ఎందుకంటే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, నన్ను కనుక గెలిపిస్తే సంపద సృష్టించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పాడు. దాంతోపాటుగా ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2,60,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేస్తాను. అలా కాని పక్షంలో యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వడానికి మేము ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. హామీ ఇచ్చేటప్పుడు తెలియదా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయంతో పాటు 26 జిల్లాల్లో ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి
ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వండి, లేని పక్షంలో యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగ వృత్తి అమలు చేయాలని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉంటే ఈరోజు పోలీసులు కనీసం లోపల వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా కంచెలు వేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక 70 మందితో మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు కనుక నోటిఫికేషన్లు ఇవ్వకపోతే కంచెలు కాదు కదా, గేట్లు ఏవైనా సరే యువకులను ఆపలేవు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని వెంటనే అమలు చేయాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి, లేదంటే నిరుద్యోగ వృత్తి అయినా వెంటనే అమలు చేయాలి. అలా కాకుండా పత్రికా ప్రకటనలకే పరిమితం అవుతాం, కల్లిబొల్లి మాటలతో కాలయాపన చేస్తామంటే అఖిల భారతీయ యువజన సమైక్య ఏ వైపుగా చూస్తూ ఊరకం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. దశల వారీగా ఉద్యోగులు భర్తీ చేస్తాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని కూటమి ప్రభుత్వం ఏదైతే సీఎం చెప్తున్న పరిస్థితి. మేము అఖిల భారత యువజన సమాఖ్యగా ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, సంపదను సృష్టించి ఖచ్చితంగా ఆంధ్రను అభివృద్ధి ఆంధ్రగా చేస్తామన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ 20 లక్షలు సంపద సృష్టించారంటే మీ రాజకీయ లబ్ధి కోసం, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండేదానికోసం, పదవులు అనుభవించేదానికోసం మీరు సంపదని కుమారుడు లోకేష్ బాబు గారి కోసం పదవి సృష్టించుకున్నారు. మీరు అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎంని సృష్టించుకొని ఈరోజు మీరు ఉద్యోగులుగా మారిన తర్వాత నిరుద్యోగులను కన్నెత్తి చూడడం లేదు. మీరు అమరావతి పేరుతోన, ల్యాండ్ పూలింగ్ పేరుతోన రైతుల నుంచి 1000 ఎకరాలు వసూలు చేశారు. అమరావతిని ఫ్రీ జోన్గా ప్రకటించమంటే పట్టించుకున్నటువంటి పాపన లేదు. అంటే పాలక ప్రభుత్వ వైఫల్యాల, నేతల అసమర్థత ఈ నిరుద్యోగం ఇప్పుడు రోడ్డున పడింది. ఈరోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి మేము అధికారంలోకి వస్తే వెంటనే నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు సంవత్సరం గడిచినా కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లో వాలంటరీ వ్యవస్థను నిరుద్యోగులుగా మార్చిన చరిత్ర దేనికైనా ఉందంటే అది ఒక ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి మాత్రమే. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలోన ఎంతమంది పోలీసులు ఉన్నా కూడా, ఎన్ని కంచెలు వేసినా కూడా మేము వాటిని దాటుకుంటూ మీ దగ్గరికి వస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే అంటే ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయాలి, లేని పక్షంలో ఏవైఎఫ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అయితే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. పోలీసులు ఎంత కట్టడి చేసినా కూడా సంఖ్యలు దాటుకొని మేమైతే పోరాటం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భావితో బసవరాజ్, బీఆర్కే న్యూస్, కలెక్టరేట్ నుంచి. హైదరాబాద్ నగరంలో ఓ ప్రేమ జంట అర్ధరాత్రి నడి రోడ్డుపై రెచ్చిపోయింది. ఆరంగర్ ఫ్లైఓవర్పై రీల్స్ కోసం అసభ్యంగా ప్రవర్తిస్తూ ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. ఓ యువకుడు బైక్ నడుపుతూ తన ప్రియురాల్ని బైక్ ట్యాంక్పై కూర్చోబెట్టుకుని అసభ్యంగా ప్రవర్తిస్తూ వీడియోలు చేశాడు. పక్కనే ప్రయాణిస్తున్న బైక్ రైడర్లు వారిని హెచ్చరించడానికి ప్రయత్నించిన ప్రేమ జంట ఏమాత్రం పట్టించుకోకుండా రీళ్ల కోసం వీడియో తీసుకుంటూ ఉండిపోయారు. ఈ ఘటనపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా రవాణా మార్గాలను అసభ్య ప్రదర్శనలకు వేదికగా మార్చడం, ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇలాంటి వారిపై ట్రాఫిక్ పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వైరల్ వీడియోలు యువతను మరింత ప్రేరేపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో మద్యం మత్తులో దుండగులు వికృత చేష్టలతో హంగామా చేశారు. ఉప్పల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాలతో రోడ్డు బ్లాక్ కావడంతో క్యాబ్ డ్రైవర్ హారన్ కొట్టాడు. రెచ్చిపోయిన దుండగులు డ్రైవర్తో గొడవకు దిగారు. అంతటితో ఆగకుండా కార్ డోర్ తెరిచి లోపల కూర్చున్న ఐటీ ఉద్యోగులపై దాడి చేశారు. పోకిరీల వికృత చేష్టలతో కారును స్టార్ట్ చేయగా స్కూటీపై కారును వెంబడించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో దుండగులు పరారయ్యారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా వైసీపీ ఇన్ఛార్జి అంబాటి రాంబాబు, మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి నిరసన తెలిపారు. తాను ఇచ్చిన ఫిర్యాదులపై జిల్లా పోలీస్ అధికారులు స్పందించలేదంటూ అంబాటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇక ఈ మేరకు ఎస్పీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. నెల్లూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దాడి చూడలేదన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి సహా పలువురు కూటమి నేతలు కూడా ఈ దాడిలో భాగస్వాములే అని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేయలేదు అని అనిల్ కుమార్ ఆరోపించారు. విషయంలో పీజీ చేశాడు, పర్సంటేజ్ల విషయంలో పీజీ చేశాడు, లంచాల విషయంలో పీజీ చేశాడని మాట్లాడింది. 1 ఇయర్ ఓపిక పట్టాను. ఎందుకులే, ఆ అమ్మాయి కదా, ఆమె ఎన్ని తిట్లు తిట్టినా మౌనం వహిస్తూ వచ్చాను. దీనికి సాక్ష్యం మీ పత్రికా విలేకరులే కోవూరు నియోజకవర్గంలో. ఈ మధ్యన ఇవన్నీ మాట్లాడిన తర్వాత 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దానికి అనిల్ గారు, చంద్రశేఖర్ అన్న రావడం జరిగింది. ఓపిక పట్టలేక ఆ మనిషి మాట్లాడే మాటలకు నేను రిప్లై ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. జరిగిన రోజు రాత్రి, నేను మాట్లాడిన రోజు రాత్రి మా ఇంటి మీదకు పంపించి నన్ను చంపేయాలనే కుట్రతో 200 మందిని తాగిచ్చి నా ఇంటి మీదకు పంపించారు. మా అమ్మ ఉంది, ఒకటే ఉంది. నేను రజత్తు బయట వెళ్ళాం. 9 గంటలకి ఒక 15-20 నిమిషాల్లోనే ఇల్లంతా ధ్వంసం చేసేసి వెళ్ళిపోయినారు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. రాజకీయాలలో ఓనమాలు నేర్చుకో అమ్మా, నీకంత అనుభవం లేదు, రావడం ఎమ్మెల్యే అయిపోయినావు, రాజకీయాలలో ఎలా మెలగాలనో తెలుసుకుని మాట్లాడమ్మా అని ఈ ఒక్క మాట మాత్రం నేను ఈ సంవత్సరంలో ఆ మనిషికి సలహా ఇచ్చాను. అప్పుల వనపర్తి జిల్లా పెద్దమందడిలో దారుణం చోటు చేసుకుంది. మత్తిగంట్ల గ్రామంలో భార్య కొట్టడంతో భర్త మృతి చెందాడు. పశువుల కాపరి మణికిళ్ల కోటయ్య మద్యం మత్తులో భార్య అలివేలమ్మతో ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో కోపంతో ఆమె కర్రతో భర్తపై దాడి చేసింది. దీంతో కోటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కోటయ్య మేనత్త రామలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాములమ్మ, వైఫ్ ఆఫ్ రమేష్, 50 years, చిన్నరకుంటపల్లి, ఆమె కంప్లైంట్ మేరకు ఆమె సొంత సోదరుడు మరిగిళ్ళ కోటయ్య అతను తలకు దెబ్బతగలటం వల్ల 2 చెవుల్లో నుంచి రక్తం వస్తూ పడి చనిపోయినాడనే దాని మీద గ్రామస్తులు ఆమె వాళ్ళ వదిలిని గట్టిగా నిలదీయగా ఆమె నాకు తాగి నన్ను నాతో గొడవ పడుతుంటే నేనే కొట్టి చంపినా అని చెప్పిందని చెప్పి ఫిర్యాదు మేరకు మణిగిళ్ళ అలివేలు మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా క్లూస్ టీమ్తో సహా క్రైమ్ సీన్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మన సాక్షులు, తర్వాత అక్కడ పరిసరాలు, తర్వాత అక్కడ మనకు దొరికినటువంటి మెటీరియల్ని బట్టి అక్కడ అలివేలు తరచుగా తనతో గొడవపడుతున్నాడు అనే ఉద్దేశంతో ఎట్లయినా అతన్ని అతని నుంచి ఆ బాధ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారమే తల తీసుకొని తల మీద బలంగా కొట్టి గోడకేసి తనని గుద్దటం వల్ల 2 చెవుల నుంచి రక్తం వచ్చి చనిపోయినట్టుగా తెలిసింది. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులని, విద్యార్థులని, ప్రజల్ని మోసం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం అవినీతి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం అవినీతితో పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటించారు. నల్గొండ వాసివి కావున తన మొదటి పర్యటన ఇక్కడ ప్రారంభిస్తా అని తెలపడంతో దానికి పార్టీ అనుమతించారని తెలిపారు. చేస్తా ఉన్నాను. ఎవరైతే ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే అర్హతలు ఉన్నారో రేషన్ కార్డుకు
వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఒకటి. రెండోది, ఈరోజు రేషన్ కార్డులో పంపిణీ చేస్తున్నటువంటి ఒక ధాన్యం ఏదైతుందో, బియ్యం ఏదైతుందో, ఈ యొక్క బియ్యము మొత్తం 5-6 కిలోలు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద. మరి మోదీ గారి బొమ్మ రేషన్ కార్డులో పెట్టాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా రేషన్ షాప్లో ఇస్తున్నటువంటిగా ఏదైతే మేము బీద ప్రజలకు ఇస్తున్నామో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద, అవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి ఏదో వాళ్ళ ప్రోగ్రామ్ అలా చేసుకున్నారు. ఇక్కడ కూడా వాళ్ళు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఎవరికైతే అర్హతలు ఉన్నారో అందరికీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డు ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే దానికి దళారులు కూడా మొదలుపెట్టారు. వాళ్ళు ముందు వాళ్ళ కార్యక్రమాలు మొదలుపెట్టినట్టుగా సంఘటన కూడా మా దృష్టికి రావడం జరుగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షురాలు గాదె వెంకటేశ్వరరావు మాజీ మంత్రి పేర్ని నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ చంద్రబాబు గురించి నోరు జారితే శవం దొరకదని హెచ్చరించారు. వైసీపీ నేతల పిచ్చి ప్రవర్తనలపై ప్రజలు రాళ్లతో సమాధానం చెప్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే వైసీపీ శాంతి భద్రతలు భగ్నం చేసే ప్రయత్నాల్లో ఉందని విమర్శించారు. ప్రభుత్వం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి మంచి చేయాలి, ఏ రకంగా రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావాలి, ప్రజలకు ఏ రకంగా మంచి చేద్దామనే ఒక ఆలోచనతో ముందుకెళ్తూ ఉంటే ఈ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించాలనేటటువంటి వైఎస్ఆర్ పార్టీలోని పెద్దలందరూ కూడా ఏ రకంగా రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే చూసాం, గత వారం నుంచి చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు చేసినటువంటి పెద్ద మనుషులు కూడా వాళ్ళకి ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఏ రకంగా మాట్లాడుతున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒకడొచ్చాము నరికేయమంటాడు, ఒకడొచ్చాము రాత్రి నరకండి పొద్దున్నెళ్ళి పరామర్శించమంటాడు, ఒకడేమన్నా మళ్ళా మేమే వస్తాం మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఎంత చూస్తామంటాడు, ఇంకోడేమో అధికారం కోల్పోయిన తర్వాత కూడా మేమే అధికారంలో ఉన్నామనే అహంకారంలాగా ఫీల్ అవుతూ ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని మహిళలను కూడా తిడతాం. విద్వేషపూరిత ప్రసంగాల కేసులపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ప్రసంగాలను అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అదే సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించకూడదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్రపు విలువలను పౌరులు తెలుసుకుని విద్వేషపూరిత ప్రసంగాల పట్ల సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయం ముందు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. తల్లికి వందనానికి సంబంధించిన నిధులు తమ అకౌంట్లలో ఇప్పటివరకు జమ కాలేదని నిరసన చేపట్టారు. విద్యా హక్కు చట్టం కింద చదువుతున్న విద్యార్థులకు డిపార్ట్మెంట్ హోల్డ్పై ఆర్టీఏ అని చూపిస్తూ డబ్బులు ఆగిపోయినట్లు వారు తెలిపారు. ఒకే కుటుంబంలో ఒక విద్యార్థి ఆర్టీఏ కింద చదువుతుంటే ఆ కుటుంబంలోని ఇతర విద్యార్థులకు కూడా తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని వారు వాపోయారు. ఇది తమ కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరము విద్యా హక్కు చట్టం కింద ఎన్నికైనటువంటి ఫస్ట్ పేజ్ విద్యార్థులను ప్రైవేట్ స్కూల్ వాళ్ళు తీసుకున్నారు సార్. వాళ్ళు అప్పుడు ఏం చెప్పారంటే మా ప్రైవేట్ స్కూల్ వాళ్ళు హైకోర్టులో మేము కేసు వేశాము, అది గవర్నమెంట్తో చర్చలు జరుగుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ఎమ్మెనూరు వారి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం గత 3 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆర్టీఈ కింద వెళ్ళి ఎన్నికై ఆయా ప్రైవేట్ స్కూల్లో చేరినటువంటి విద్యార్థులకు పెండింగ్ ఫీజులను విడుదల చేయలేదు. గత 15 రోజుల కిందట అయితే అన్నీ కూడా ఆన్ ప్రాసెస్ అని పెట్టడం జరిగింది. తీరా ఒక 4 రోజుల కిందట చూస్తే అవి హోల్డ్లో పెట్టడం జరిగింది. అంటే పేమెంట్ హోల్డ్ ఆర్టీఈ అని ఆ యొక్క ఆన్లైన్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఈ కింద ఒక విద్యార్థి కుటుంబంలో ఒక విద్యార్థి మాత్రమే అక్కడ ఎంపికై చేరింటే ఆ కుటుంబంలో చేరినటువంటి మిగతా పిల్లలను కూడా ఆర్టీఈ కింద చూపించడం జరుగుతుంది. అంటే ఒక రకంగా ఇది విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానాలు ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. ఇది ఈ ప్రభుత్వ వైఫల్యమా అధికారుల వైఫల్యమా మాకైతే ఏం తెలియడం లేదు.
కాబట్టి మేము కోరుకునేది ఒకటి, ఈరోజు విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో 25% విద్యా చట్టం కింద వాళ్ళ యొక్క సీట్లను అమలు చేసి వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పించాల్సిన పాఠశాల యాజమాన్యాలు ఈ పెండింగ్ ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల వాళ్లకు చదువులు చెప్పకుండా బయట కూర్చోబెట్టడం జరుగుతుంది.